ఒక ప్రాక్టికల్‌గా తిరుమలలో 200 కోట్ల అవినీతి జరిగిందా? 100 కోట్ల అవినీతి జరిగిందా? దీనికి సంబంధించి మామూలుగా మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి జీరాశ్రమంలో పనిచేసేటటువంటి మేనేజర్ ఇద్దరు ఉంటారు. ఇంతకుముందే నేను ప్రస్తావించాను. మరొకసారి ఇప్పుడు దాన్ని ఒక ట్విస్ట్ చేసి చెప్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటిది. ఒక వ్యక్తి జీరాశ్రమంలో పనిచేస్తారు, మేనేజర్. పరకామణి అంటే ఈ డబ్బులు కౌంట్ చేసేటటువంటి చోట్లన ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు మిగతా అందరినీ చెక్ చేస్తారు. అనేకసార్లు హుండీలో ఎత్తుకెళ్ళే వాళ్ళని చూశారు, లేకపోతే అక్కడ కౌంట్ వేసే వాళ్ళని చూశారు. ఇప్పుడు అంతా ఓపెన్ పెట్టారు, కనబడతా ఉంటుంది అంతా కూడా. సేమ్ టైం సీసీ క్యామ్స్ అవి ఉంటాయి. సీసీ క్యామ్స్కు దొరకకుండా ఒక $900 డబ్బులు, $900 అనమాట. దగ్గరగా ఓ 70-80 వేల రూపాయలు వేసుకోవాలి. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం 85 రూపాయలు ఉంది కాబట్టి, ఆ రోజుల్లో ఇది ఇష్యూ జరిగే టైంలో 78 రూపాయలు ఎంత ఉంది. అప్పుడు అతనికి ఒక ఆపరేషన్ జరిగి అతను మేనేజర్లని మాత్రం తనిఖీ చేయరు అక్కడ. అంటే ఎందుకంటే అది జీర్నే తనిఖీ చేసినట్టు లెక్క వస్తుంది కాబట్టి చెయ్యరు. పొద్దున పూట్ల ఒకళ్ళు, సాయంత్రం పూట్ల ఒకళ్ళు ఉంటారు. అలా ఉన్నటువంటి ఒక మేనేజరు $900 తన దగ్గర పెట్టుకున్నాడు అన్నటువంటి విషయం తెలిసి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత పోలీసులు ఆయన ఎవరో తెలుసు, జయంగారి మఠానికి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తి, ప్లస్ అతని పొజిషను తెలుసు, అతను ఏంటో తెలుసు. అలాగని దొంగతనంలో ప్రత్యక్షంగా దొరికిన తర్వాత నెట్ వదిలేస్తారు. పట్టుకెళ్ళారు. అక్కడ విచారణ అడిగినప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి, అవసరమయ్యి తీశాను అని చెప్పాడు. మరి మీరు బ్రాహ్మణులు, ఈ పని జయంగారి మఠం అంటే ఎంత పెద్దది, మీరు ఆ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, ఇది కరెక్టేనా అని అక్కడ ఉన్న పోలీస్ అధికారి అడిగారు. తలకాయ ఉంచుకున్నారు. అదే టైంలో ఆ వ్యక్తి ఎదురుకుండానే అక్కడే కొండ మీద దొంగతనానికి చేయడానికి వచ్చినటువంటి దొంగల్ని పట్టుకుని చితకబాడారు. ఈ వ్యక్తి వణికిపోయాడు. ఈ లోపల కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాత్రికి ఇంటికి పంపించారు. మామూలు దొంగల్లాగా చూడలేదు ఇతన్ని. అయిపోయింది. తర్వాతన ఈ వ్యక్తి మళ్ళీ పొద్దున్నే వచ్చారు. అయితే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నాక వాళ్ళకి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. ఇలాంటి పరువు తక్కువ వ్యవహారం ఎందుకు, ఇలాంటి దాంతోన మేము ఎదిగేది అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది వాళ్ళు. పర్యవసానం ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా మొత్తం ఆస్తి రాసిచ్చేద్దాం టీటీడీకి అని ఆ వ్యక్తి యొక్క భార్య, పిల్లలు ఇద్దరు తేల్చి చెప్పారు. ఆ వ్యక్తికి మొత్తం ఆస్తి ఎంత ఉంది, ఇవాల్టి రోజున 200 కోట్లు, ఆ రోజున 125 కోట్లు, రిజిస్ట్రేషన్ వాల్యూ 10 కోట్లు. రిజిస్ట్రేషన్ వాల్యూనే 10.5-11 కోట్ల రూపాయలు. ఇంత అమౌంట్, బల్క్ అమౌంట్ రాసి ఇచ్చేయడానికి రెడీ అయ్యారు. మామూలుగా అయితే కనుక ఈ 70,000 రూపాయలకి సంబంధించి $900 కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఫస్ట్ టైం అతను దొరికింది కాబట్టి బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. 7 ఏళ్లలోపు జైలు శిక్షకి సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. తర్వాతన విచారణలో తేలిన తర్వాతన శిక్ష పెనాల్టీ వేయచ్చు, లేదంటే కనుక 1 నెల రోజులు, 15 రోజులు ఇట్లా శిక్ష వేస్తారు. ఫస్ట్ టైం దొంగతనాలు ఎప్పుడు చేసేది అదే కాబట్టి అట్లాంటిది ప్రాయశ్చిత్తంగా ఆ మహిళలైతే చాలా ఆవేదన చెందేశారు అన్నమాట. టోటల్గా ఆస్తి అంతా రాసిచ్చేయమన్నారు. ఒక ఇల్లు మాత్రం ఉంచుకున్నారు. హైదరాబాద్లో అమ్మాయి పేరుతో కొనుక్కున్నటువంటి ఇల్లు, అట్లాగే తిరుపతిలో ఉన్నటువంటి ఒక ఇల్లు. ఈ 2 తప్ప బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి, చెన్నై 4 చోట్ల ఆస్తులు ఇవాళకి 200 కోట్ల వాల్యూ. అది సిఐకి చెప్తే, సిఐ అక్కడ ఉన్నటువంటి సిఐ సంథింగ్ ఒక పోలీస్ అధికారికి చెప్తే, ఆ పోలీసు ఉన్నతాధికారికి ఇంక్లూడింగ్ డీజీపీ దాకా ఇన్ఫర్మేషన్ చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, ఇదేదో గుడోళ్ళని డిసైడ్ చేసుకోమని చెప్పారు. గుళ్ళో ఈవో దగ్గర నుంచి అందరికి ఇన్ఫామ్ చేశారు.
లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి అని తేలింది. ఎందుకు వస్తే ఎంత వస్తుంది మామూలుగా అయితే కనుక ఆ డబ్బులు ఆ 70,000 రూపాయల చిల్లర డబ్బులు మాత్రమే గుడికి వెనక్కి వస్తాయి. ఇది ఏకంగా 100-200 కోట్ల రూపాయల ప్రాపర్టీ కంప్లీట్గా ఇవ్వడానికి సిద్ధపడ్డ, అది ప్రాయశ్చిత్తం కింద ఇవ్వడానికి సిద్ధపడ్డ తర్వాతన ఆ పర్సన్ దాని మీదన ఒక జడ్జి గారు, ఒక పెద్ద కోర్టులో పెద్ద న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జడ్జి గారిని అడిగారు. ఆయన ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది నిజమా అని చెప్పేసి. అక్కడ ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎవరు పెట్టుకుంటారు, టీటీడీ పెట్టుకుంటుందా డబ్బులు? అప్పుడు ఇదంతా పెద్ద చర్చ నడుస్తుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మామూలుగా అయితే టీటీడీ పెట్టుకోవచ్చు. 100 కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నప్పుడు ఒక 1 లక్ష రూపాయలు, ఇదే 1 కోటి రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీ పెట్టుకోవడానికి ఏం బాధ ఉంటుంది, పెట్టుకోవచ్చు. 10 లక్షలు 15 లక్షలు అవుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జీ, అది పెట్టుకోవచ్చు. కానీ ఆ రిటైర్డ్ న్యాయమూర్తి గారు నేను పెట్టుకుంటాను డబ్బులు అన్నారు. ఇందులో ఇంత అద్భుతమైనటువంటి పుణ్యకార్యానికి నేను డబ్బులు ఇస్తానని ఆయన చెక్కు రూపంలో డబ్బులు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ డబ్బులు. అలాగే ఈయన 4 ప్రాంతాలలో 4 రాష్ట్రాల్లో ఆ రిజిస్ట్రేషన్ అక్కడున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేయడానికి వెళ్తే అక్కడున్న రిజిస్ట్రార్లు అతని కాళ్ళకి దండం పెట్టారు, ఇంత ఆస్తి మీరు తిరుమలకి ఇస్తున్నారా అని చెప్పేసి. అయితే వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు. అట్లాగే జరిగింది ఆనాడు. ఇందులో కింద స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయి డీజీపీ దాకా అందరికీ తెలుసు. అలాగే కింద స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి పై స్థాయి దాకా అందరికీ తెలుసు. కింద స్థాయిలో ఉన్నటువంటి మామూలు రిపోర్టర్ స్ట్రింగర్ నుంచి పై స్థాయి దాకా అందరికీ తెలుసు. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందరూ ఇది చాలా గొప్ప విశేషం అనుకున్నారు. అయిపోయింది. తర్వాత కొంతమందికి ఒక అనుమానం వచ్చింది, ఇంత డబ్బులు ఎట్లా ఇస్తారు, ఇది ఇట్లాగా మాట్లాడినటువంటి పోలీసు అధికారి ఏదో తినుంటాడు, లేకపోతే ఆ టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎవరో తినేసి ఉంటారు, వాళ్ళ పేరును కూడా ఏమైనా రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటాయి అని ఒక పుకారు రేగింది. ఈ పుకారును నమ్మారు. దాని కారణంగా ఇది ఎట్లా చేసేస్తారు, ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు అన్నదే దేవాదాయ శాఖ మంత్రికి వచ్చిన రామనారాయణ రెడ్డి చెప్పారు. అంతకుముందు ఇట్లాగా ఎవరైతే ఇట్లాగా 100 కోట్ల రూపాయల ఆస్తి రాసిస్తానన్న వ్యక్తిని 50 లక్షల డబ్బులు అడిగారు. అప్పుడు ఆ విషయం తెలిసినే గుడి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అదొకటి నడిచింది. ప్లస్ ఇక్కడ వీళ్ళందరిది కూడా అందరికీ తెలుసు కాబట్టి. అయితే ఈ సెకండ్ ఒపీనియన్ ఉన్నటువంటి వాళ్ళు ఆనం రామనారాయణ రెడ్డి దృష్టి తీసుకెళ్తాను, అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వస్తే ఇది నిజమని తేలింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో అదే పర్సను భారతదేశంలో ఇంకెక్కడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ వేరే వాళ్ళకి తన ఆస్తులు రాసి ఇచ్చేసి ఉంటే రిజిస్ట్రేషన్ చేయాలి, లేదా ఎవరికన్నా అమ్మి ఆ డబ్బులన్నా ఇవ్వాలి కదా వీళ్ళకి లంచాలుగా, అది ఎవరికి చేయాలి. ఇది జరిగింది. ఆ తర్వాత నేను ఉద్యోగం కూడా మానేస్తానండి, ఇక తలగొట్టేసినట్టుంది, చేయలేను అని చెప్తే కుటుంబం అంతా అడిగితే ఆ తర్వాతన లీగల్ ఒపీనియన్ తర్వాత లోక్ అదాలత్లో అది క్లోజ్ చేశారు. ఇది జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అవినీతికి సంబంధించి. ఇందులో ఒక ఆస్పెక్ట్లో ఏమంటారు, డబ్బులు ఎత్తుకుపోయిన వాడిని కొట్టారు కదా అక్కడ, అతన్ని చూసినట్టు ఇతన్ని ఎందుకు చేయలేదు, ఇందులో కులపక్షపాతం ఉందనే వాదన ఒకళ్ళు తెస్తారు. రెండో వాళ్ళేమో ఇక్కడ ఇట్లా సెటిల్మెంట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చి తిరిగి ఇచ్చేస్తారు కదని రెండో వాళ్ళు వాదిస్తారు. అదే సందర్భంలో పోయేది చట్ట ప్రకారం అయితే వచ్చేది ఆ 70,000 రూపాయలు లేదా $900, దేవుడికి ఏకంగా 100 కోట్ల రూపాయలు పైబడి ఆ రోజుల్లో, ఇవాళ 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి రావడం కరెక్టా కాదా, ఇది మంచిది కదా అని ఇంకొకళ్ళు ఆశిస్తారు. దీన్ని ఇప్పుడు రాజకీయం జరుగుతున్నటువంటి వేళ ఏదో ఒక విధంగా కేసు నమోదుకి సిద్ధమవుతున్నటువంటి వేళ వాస్తవం ఇది. ఏది మంచి ఏది చెడు నేను జడ్జి చేయట్లా, శ్రీనివాసుడు చూసుకున్నాడు, శ్రీనివాసుడు చూసుకుంటాడు. ఇది ఎవరికి వాళ్ళు జడ్జి చేయదగినటువంటి అంశం.